పవర్ కన్జంప్షన్ బట్టి ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. మీరు కంటిన్యూగా 8 అవర్స్ వర్క్ చేసినట్టయితే 30 లీటర్ రన్నింగ్ అవుతుంది. ఇంజిన్ కంట్రోల్ మధ్యలో వరకు ఇంజన్ ఆయిల్ అనేది మిగిలింది. ఎందుకంటే కొత్త ఇంజన్ కాబట్టి మీకు కన్జ్యూమ్ కాదు, ఆయిల్ అనేది కన్జ్యూమ్ కాదు. నార్మల్ గా ఏ ఇంజన్ అయినా, పాత ఇంజన్ అయినా కొత్త ఇంజన్ అయినా ఆయిల్ లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. W40 20W40 మీరు ట్రాక్టర్లకి వీటికి ప్లస్ ఇది ఇక్కడ దాకా ప్రిసెట్స్ ప్లస్ ఇది ఎయిర్ క్లీనర్. ఎయిర్ క్లీనర్ వచ్చేసి మనం డైలీ వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత క్లీన్ ఇది వచ్చేసి దీంట్లో ఇంజన్ ఆయిల్ మెయింటైన్ చేస్తాం, ఆయిల్ మెయింటైన్ చేస్తాం. ఈ ఫిల్టర్ లో వచ్చేసి ఎయిర్ ప్యూరిఫై 10 hours మధ్యలో ఎయిర్ క్లీనర్లు క్లీన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ ఉంది కదా, ఈ కింద వచ్చేసి డస్ట్ అంతా కూర్చుండిపోతుంది. క్లీన్ చేసేసి ఆయిల్ మార్చేసి కొత్తది ఆయిల్ 10 hours మంచి డస్ట్ కండిషన్ లో ఉంటే, మీరు లేదు వర్షం పడింది అంత దుమ్ము ఏం పడదు అన్న టైంలో తక్కువగానే ఉపయోగిస్తాం. ఇది మెయిన్ క్లచ్ లివర్. మెయిన్ క్లచ్ లివర్ లో ఈ పొజిషన్ వచ్చేసి క్లచ్ డిసెంగేజ్ పొజిషన్, క్లచ్ డిసెంగేజ్ పొజిషన్ వదిలేసినాం. ఓకే, ఇది వచ్చేసి క్లచ్ ఎంగేజ్, డిసెంగేజ్ పొజిషన్, ఇది ఎంగేజ్ పొజిషన్. ఓకేనా, ఇక్కడ డిసెంగేజ్ పొజిషన్ లో పెడతాము. దాని తర్వాత ఇక్కడ నుంచి వెనక్కి స్టెప్ కొట్టినట్టయితే బ్రేక్ పూర్తి. మెయిన్ క్లచ్ ఎప్పుడు ఉపయోగిస్తున్నాం? మెయిన్ క్లచ్ ఇక్కడ డిసెంగేజ్ పొజిషన్ లో పెట్టిన తర్వాత దీన్ని మెయిన్ గేర్ వాడాలి. మెయిన్ గేర్ ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, రివర్స్, ఈ మూడిట్లో మనం సెలెక్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, రివర్స్ అవి సెలెక్ట్ చేసుకుంటాం. ప్లస్ ఇక్కడ వచ్చేసి హై ఎండ్ లో లివర్ మనకి బండి ఆన్ రోడ్ పర్పస్ వచ్చేసి దీన్ని లోపలికి అంటాం. దీన్ని లోపలికి అన్నట్టయితే హై అవుతుంది, దీన్ని బయటకి లాగినట్టయితే లో అవుతుంది. ఇప్పుడు స్లోగా వచ్చింది కదా బయటికి, బయటికి ఉందా నిలబడింది కదా సార్, కొంచెం మూవ్ అయితే బయటకి అన్నాం కదా, బండి స్లో వెళ్తారా? రోటరీ మళ్ళీ సపరేట్, ఓన్లీ బండి మాత్రం. మళ్ళీ తర్వాత రోటరీకి మీరు ఇటు రైట్ కి వేసినట్టయితే స్లో, రోటరీ స్లో. ఓకే, సెకండ్ వేసిన ఇటు పక్క రెండుకి వేసినట్టయితే రోటరీ ఫాస్ట్. ఓకేనా, ఇది హై ఎండ్ పొజిషన్ ప్లస్ న్యూట్రల్. రోటరీ అనేది న్యూట్రల్ పొజిషన్. క్లచెస్ మనకి రైట్ టర్న్ తీసుకోవాలనుకుంటే రైట్ క్లచ్ ప్రెస్ చేస్తాం, లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే లెఫ్ట్ క్లచ్. లెఫ్ట్ క్లచ్ ప్రెస్ చేస్తున్నప్పుడు మనం ఆపరేటర్ ఎప్పుడైతే కూర్చున్నాడో లెఫ్ట్ క్లచ్ ప్రెస్ చేయగానే లెఫ్ట్ లెగ్ ప్రెస్ చేసినట్లయితే టర్నింగ్ అనేది తీసుకుంటాడు. ఇది కంట్రోల్. ప్లస్ ఇగ్నిషన్ ఉంది కాబట్టి మనం ఇగ్నిషన్ కీ ఆన్ చేసి పవర్ బటన్ నొక్కినట్టయితే సెల్ఫ్ స్టార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది.
రికార్డ్ కర్ల మన్ని ఆతో అర్థం చదువు